కూర్చోపెట్టమని ప్రార్థిస్తున్నాం. వృద్ధులు ఉన్నవారు, అనారోగ్య పరిస్థితుల్లో వెళ్ళేవారు, తండ్రి రకరకాల సమస్యలు కరోనా ద్వారా ఎంతోమంది ప్రభు ఆర్థిక లోటుతో ఉంటూ ఉన్నారు. తర్వాత చాలామంది ఓల్డ్ ఏజ్ ఉన్నవారు కూడా చాలా బలహీనంగా పోయారు. అలాగే తండ్రి చాలామంది ఇప్పటికే లోకాన్ని విడిచారు. కనుక మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఇక్కడ చూపించము, కనికరించము ప్రభు. అమెరికా, తండ్రి, ఇటలీ, స్పెయిన్, మరి ఇంగ్లాండ్, యూకే మొదలైన స్థలాలను కూడా క్రైస్తవ రాజ్యాలు ఒకప్పుడు సూర్యుడు అస్తమించిన రాజ్యాలు అన్నట్లుగా ప్రకాశించినాయి. క్రైస్తత్వానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి బైబిల్ వాక్యం లోబడ్డారు. కానీ నా ప్రాంతాలను తండ్రి పరిస్థితులు మారిపోయినాయి. నవనాగరిక క్రైస్తత్వాన్ని దిగిపోయినాం. ఎన్నో విషయాలు మేము కొత్తపడ్డాం. ఎంతైతే జ్ఞాపకం చేస్తాము, కృషి పెట్టము, సహాయం చేయము. ఈ నామం బట్టి మీరు కాపాడేందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. మమ్మల్ని అందరినీ మీ దయాహస్తాలకు అప్పగిస్తూ ఈ దినవంతుల కొరకై మమ్మల్ని సిద్ధం చేయమని మీ దయ కలిగిన, కనికరం కలిగిన, కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాత పుస్తకం అయితే 798. పాడేద దేవా నీ కృపలు. 226. పాడేద దేవా నీ కృపలను, నూతన గీతములను, స్తోత్రము చెల్లింతు, స్తుతి స్తోత్రము చెల్లింతు. భూమి పునాదులు వేయకముందే యేసులో చేర్చితివి. భూమి పునాదులు వేయకముందే యేసులో చేర్చితివి. ప్రేమ పునాదులు వేసితివి, దీనుని ప్రోచితివి, దీనుని ప్రోచితివి. పాడేద దేవా నీ కృపలను, నూతన గీతములను, స్తోత్రము చెల్లింతు, స్తుతి స్తోత్రము చెల్లింతు. ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నీచితివి. ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నీచితివి. ప్రేమ కృప మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి, ఆ పాపము తుడిచితివి. పాడేద దేవా నీ కృపలను, నూతన గీతములను, స్తోత్రము చెల్లింతు, స్తోత్రము చెల్లింతు. పాపము శాపము నరకపు వేదన మరి, పాపము శాపము నరకపు
యెహోషువ
రెండవ అధ్యాయం. యెహోషువ రెండవ అధ్యాయం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును, ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, హిత్తీయుల వద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, అతడు, నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారి దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు వద్దకు మనుషులను పంపగా, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా, పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి జనప పెట్టెలు దాన్ని దాచిపెట్టి వారిని విడిచిపెట్టి, ఆ మనుషులు యొర్దాను దాటు రేవుల మార్గంగా వారిని తరిమిరి. తరుముపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడని గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారు నా మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్టాను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయం పుట్టునని, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసిన యోర్దాను తీరంలో అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకు ఓగునకు మీరేం చేశారు అనగా, మీరు వారిని ఎలాగో నిర్మూలం చేస్తారు, ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసింది కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతికనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మల్ని తరమపోయిన వారు మీకు ఎదురుగా వచ్చేదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరమపోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి తర్వాత మీరు వెళ్ళుడని వారితో అనగా, ఆ మనుషులు ఆమెతో ఇట్లనేది, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీ ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని నీ తల్లిని అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకుని, నీ ఇంటి ద్వారంలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదు. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని
ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామని. అందుకామె మీ మాట చొప్పున జరుగును కాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ సొగరు దారులను కిటికీకి కట్టెను. ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ ఎదురుకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించున్నాడు, మన భయం చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యం చెడి ఉన్నదని యెహోషువతో అన్నది. రాహాబు అంటే గర్విష్ఠి. ఆమె పేరుకు అర్థం అది. గర్వం గల వ్యక్తి. ఒకప్పుడు గర్వంతోనే జీవించి చెడిపోయింది. అసలు మనలో గర్వించడానికి, అతిశయపడడానికి ఏమీ లేదు. ఇంకా సిగ్గుపడడానికే ఉంది. రాహాబు ప్రభువుని ఎరుగని జీవితం అంతా కూడా గర్వంతో అతిశయంతో జీవించింది. ఆమె పేరుకు అర్థం అదే. ఇంకా వేశ్యగా కూడా జీవించింది. తను తాను పాపానికి అమ్ముకుంది. తాను పాపం చేయడమే కాదు, ఇతరులను కూడా పాపం చేయించింది. వేశ్య అంటే అయితే ఇశ్రాయేలీయుల యొక్క వార్త విన్నప్పుడు తాను ఇశ్రాయేలుకు సహాయపడడానికి, వారితో చేరడానికి, వారి దేవుని నమ్మడానికి ఒక గొప్ప తీర్మానం చేయగలిగింది. అందుకే వేగులో వారు వచ్చినప్పుడు వారిని దాచిపెట్టింది. వారికి సహాయపడడానికి తీర్మానం చేసుకుంది. ఎరికో పట్టణస్థులందరూ రాజుతో సహా వారిని పట్టుకొని చంపగోరినా కూడా రాహాబు ఎంతో జ్ఞానంతో చాలా ధైర్యశాలిగా వారిని దాచిపెట్టి తన మిద్ద మీదనే ఆరో వచనంలో అని చెప్పి తన మిద్ద మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెల్లో వారిని దాచిపెట్టాడు. ప్రయాసపడింది.
దాగి ఉండేది మన ఆత్మీయ జీవితం. మనల్ని మనం చూపించుకోకుండా, మనల్ని బట్టి ఎలాంటి అతిశయం లేకుండా, గర్వం లేకుండా, క్రీస్తే మనకు ప్రతి విధమైన అర్హత అని, యోగ్యత అని, క్రీస్తుతో కూడా మనం దేవుని యందు ఏం కావాలా? దాచబడిన వారుగా జీవించాలి. మాట చదవండి. కొలొస్సీ 3:3. మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన ఆత్మీయ జీవితం యొక్క క్షేమం అలాగ జీవించుటలోనే ఉంటుంది. ఏది మనము చూయించుకోదగింది మనలో లేదు. మనుషుల ముందు కానీ దేవుని ముందు అసలే లేదు. క్రీస్తులో ఉంటే మనం నీతిమంతులం. క్రీస్తులో ఉంటే మనము ఆయన మనకు జ్ఞానమును, ఇంకా పరిశుద్ధతను, జ్ఞానమును, తర్వాత విమోచనమును, తర్వాత నీతి, ఆయనే మనకు సమస్తం. అందుకే ఆయనను ధరించుకోవాలి. అలాగ మనం ఆత్మీయంగా ఒక విధంగా కాపాడబడతాం. దాగి ఉండే జీవితం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో రాహాబు చెప్పిన మాటను గమనించండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయం పుట్టునని, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడునని నేను ఎరుగుదును. యెహోవా అంటుంది. ఎక్కడ నేర్చుకుందాం యెహోవా అనే మాట. కనాను దేశస్థులకు ఇశ్రాయేలీలు వచ్చేదాని గురించి కబుర్లు ఎప్పుడో చేరింది. అందుకే యెరికో పట్టణస్థులు కూడా అన్నీ తెలుసుకున్నారు. రాహాబు యెహోవా దేవుని గురించి ఒక విధంగా విన్నది, నమ్మింది. యెహోవా దేవుడు, ప్రభు, ఇంగ్లీష్లో ప్రభు అని ఉంది. అంటే ఇశ్రాయేలీలు దేవుని పేరు అలాగ చులకనిదిగా పలకకూడదు అని ఒక భయభక్తులతో కూడిన వైఖరిని బట్టి ఆ యెహోవా అనే పేరుకు బదులు ప్రభువు అని బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో అంతా ప్రభువే. యెహోవా అనే స్థలంలో ప్రభు అని ఉంది. ఏమంటే క్యాపిటల్ లెటర్స్ ఉంటే యెహోవా, చిన్న లెటర్స్ ఉంటే ఒక విధంగా ప్రభు.
అట్లా తెలుగులో యెహోవా అని రాశారు. దేవుని ప్రభువుగా, నిజమైన దేవుడుగా ఎవరైనా కలిగి ఉంటే వారు ధన్యులవుతారు. ఆ ధన్యతలోనికి ఇప్పుడు రాహాబు వస్తూ ఉంది, వచ్చేసింది. 33:12 కీర్తన. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. కాబట్టి యెహోవా దేవుడుగా కలిగి ఉండే ధన్యతలోనికి రాహాబు వినిన ఇశ్రాయేలును గూర్చిన వర్తమానాలు, అద్భుతాలు, దేవుడు ఎంతో గొప్ప వీర్య కార్యములు చేసి వారిని ఐగుప్తు నుండి విడిపించి ఎర్ర సముద్రమును పాయలు చేసి రప్పిస్తున్నాడు అంటే అందరూ భయపడి ఏదో తలుపులు వేసుకుంటున్నారు, యుద్ధానికి తయారవుతున్నారు. కానీ రాహాబు మాత్రం విని నమ్మి వారితో చేరిపోవడానికి, వారి దేవుణ్ణి కూడా నమ్మడానికి తీర్మానం చేసుకుంది. ధన్యురాలైంది. 1 కొరింథీ 12 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. ఎవరైనా యేసును నిజముగా ప్రభు, యథార్థంగా ప్రభువుగా గుర్తించాలంటే, గుర్తించి ఆయనను అలాగా అంగీకరించాలంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం. లేకపోతే కొంతమంది ఊరికే ప్రభువా ప్రభువా అంటారు, ఆయన మాట వినరు. ప్రభు అందుకే అన్నాడు, నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచి నేను చెప్పిన మాట వినకున్నారు మీరు. ప్రభువా ప్రభువా అని పిలిచి వారు పరలోక రాజ్యం చేరరు, కానీ నా తండ్రి చిత్తము చేయువారు. అంటే ఊరికేనే పిలుస్తారు. నిజంగా పిలవాలంటే అది పరిశుద్ధాత్మ కార్యం. నిజంగా పిలుస్తున్నావా అని ప్రభువును ప్రభువుగా జీవితమునకు అన్వయించుకొని అంగీకరించి గౌరవించి ప్రభువుగా కలిగి లోబడి జీవించి ఆయనను ప్రభు అని పిలిచే అనుభవం వేరుగా ఉంటుంది. ధన్యకరమైన అనుభవం. అందుకే యెహోవా లేదా ప్రభు అని సంబోధించి మాట్లాడుతుంది. దేవుడు తన కుమారుని అన్ని నామముల కంటే పైనామం ఇచ్చి పరలోకమందు కూడా అందరికంటే హెచ్చైన స్థానం ఇచ్చి ఇప్పుడు ఏం కోరుతున్నాడు? ఆయన మహిమార్థమై అందరూ యేసును ఏమని పిలవాలా? ప్రభువా అని పిలవాలి. పరలోకంలో ఉండేవారు కూడా. దేవుడు తన కుమారుని హెచ్చించిన ఉద్దేశం ప్రతి నోరు
ఆయన ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు మోకరించాలి. తండ్రి మహిమార్థమే ఆయనను ప్రభు అని సంబోధించాలి. దేవుని ఉద్దేశం, దేవుని తృప్తి అందులో ఉంది. అందుకే మనం అలాగ చేయాలి, అలాగ అభ్యాసం చేయాలి. అలాంటి అనుభవంలోనికి రాహాబు వస్తుంది. ఇప్పుడు ఆశ్చర్యం. తర్వాత భయం, వారికి భయం పట్టుకుంది, ధైర్యం చెడిపోయింది అని కూడా రాహాబు చెప్తుంది. దేవుని భయం అది నిజమైన ఒక జ్ఞానానికి మూలం. ఒక విధంగా దేవునికి ఎంత భయపడాలి? శరీరమును ప్రాణమును నరకములో నశింపజేయగలవానికి చెప్పండి, ఎంత భయపడాలి? మిక్కిలి భయపడాలి. అంటే దేవునికి ఎంత భయపడాలి. ఒక విధంగా వీరు దేవుని యొక్క వీర్య కార్యాలను గురించి విని ఒక విధంగా భయపడ్డారే కానీ భయభక్తి కలిగి జీవించే తీర్మానంలోనికి రాహాబే రాగలిగింది. ఇంకా తన ఇంటి వారిని కూడా తీసుకురావడానికి ప్రయాసపడుతుంది. దేవుని భయం, దేవుని ఎడల ఉన్న భయం కూడా యోగ్యమైనదిగా, సరి అయినదిగా, ఆశీర్వాదకరమైనదిగా ఉంచుకోవాలి. ఏదో భయపడి దూరం ఉండడం కాదు, తలుపులు వేసుకోవడం కాదు, ఫ్యామిలీ ప్రేయర్కు రాకుండా ఉండడం కాదు, భయపడి ఇంకా ముందు కూర్చోవాలి. దేవుని భయం అంటే దాన్ని ఆయన వైపు మళ్ళించి ఆయనకు సమీపంగా మనల్ని చేసి ఆయనకి యోగ్యమైన జీవితం జీవించి ఆయన శిక్ష పొందకుండా మేలు పొందేటట్టు జీవించే భక్తి గల జీవితాన్ని ఒక యోగ్యమైన భయం అనవచ్చు. అలా ఉండాలి. పౌలు కూడా చెప్తాడు, దేవుని భీకరత్వమును బట్టి మేమెంతో జాగ్రత్తతో జీవిస్తున్నాం, మీరు కూడా జీవించండి అని హెచ్చరిక ఇస్తాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం, 2 కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనం. మేము ప్రభు విషయమైన భయం, తెలుగులో ఒకటి భయమే అని ఉంది కానీ ఇంగ్లీష్లో ఇంకా బలమైన మాట ఉంది. ఏమని ఉందంటే టెర్రర్, భీకరత్వము అని ఉండాలి అక్కడ. తెలుగులో ఆ మాట ఉంటే బాగుంది. చదవండి. ఆయన భయమును ఎరిగి మనుషులను ప్రేరేపించుచున్నాం. కాబట్టి దేవుని భీకరత్వం, కాబట్టి దేవునికి భయపడేవారు, నిజంగా భయపడేవారు, ఆయన భీకరత్వాన్ని ఎరిగిన వారు తప్పకుండా జాగ్రత్తగా జీవిస్తారు, తప్పు చేయకుండా జీవిస్తారు, మంచి మనసాక్షితో జీవిస్తారు. అంత సులువుగా ఒక తప్పు మార్గం పట్టరు. పౌలు అలాగ జీవించి విశ్వాసులను కూడా అలాంటి దేవుని భయం కలిగి జీవించడమే ధన్యత అంటున్నాడు. కాబట్టి దేవుని భయం
యెహోషువ 2:10 చదవండి. మీరు వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెను, యోర్దాను తీరముననున్న ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేం చేస్తారో అనగా మీరు నిర్మూలం చేస్తారో ఆ సంగతి మేము వెంటి వినినప్పుడు మా గుండెలు కరిగిపోయి తర్వాత చెప్తాను. ఎర్ర సముద్రం దేవుడు పాయలు చేశాడు, పెద్ద పెనుగాలిని పంపాడు. ఆ గాలి సముద్రమును పాయలుగా చేసింది, మధ్యలో ఆరిన నేల వచ్చేటట్టు చేసింది, సముద్రపు నీళ్లు అటు ఇటు గోడలాగా నిలబడేటట్టు చేసింది. అంత గాలి, బలమైన గాలి దేవుడు పంపాడు. ఇశ్రాయేలీయులు ఆరిన నేలను నడిచారు. వారి ఇటు అటు గోడలాగా నిలిచింది సముద్రపు నీళ్లు. ఇలాంటి కార్యం ఎవరి పక్షానైనా దేవుడు చేసినట్టు సాక్ష్యం ఉందా? లేదు అని చెప్పాలి. ఇశ్రాయేలు దాటేదాకా అలాగూ దేవుడు సముద్రమును పాయలు చేసి గోడలాగా నిలబెట్టి ఆరిన నేల మీద నడిపించి, మళ్ళీ ఐగుప్తీయులు వెనకాల వస్తుంటే వారిని ముంచేశాడు. ఒక్కడు బ్రతకలే, మునిగి చచ్చి తేలాడు, ఒక్కడు మిగిలకుండా. ఇవన్నీ రాహాబు విని, నిజంగా వీరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని విశ్వాసంతో ఆ దేవుని ఎడల భయం కలిగి, భయభక్తులు కూడా కలిగి, ఒక విధంగా దేవుని ప్రజలతో చేరి ఆ దేవుణ్ణి కూడా నమ్మి ఆ దేవుని బిడ్డగా జీవించడానికి తన హృదయంలో కార్యం జరిగింది. ఒక విధంగా ఎర్ర సముద్రం దాటడం దేనికి గుర్తు? కొత్త నిబంధనలో బాప్టిసానికి గుర్తు. కాబట్టి బాప్టిజం యొక్క అనుభవం ప్రభుతో చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన అనుభవంతోనే మనం ఈ లోకములో జీవించాలి. అదే గొప్ప సాక్ష్యం. నేను చనిపోయాను, నా మనసుకు, నా చిత్తానికి, నా పాప స్వభావానికి నేను చనిపోయాను. నేను పాతి పెట్టబడ్డాను. నా పాత జీవితం అంతా, నా పాపములన్నీ దేవుడు సముద్ర అగాధములో ముంచి వేశాడు. ఇప్పుడు నేను పరలోక సంబంధిగా ఈ లోకములో జీవిస్తున్నప్పటికీ నా సంబంధము, నా సహవాసము, నా ఆశలు, నా గురి అంతా కూడా పరలోకంలో ఉన్నది. అలాంటి జీవితం జీవించాలి. మనుషులు అలాంటి జీవితం జీవించడం చూశారంటే
వారు తప్పకుండా ఇంత మార్పు చేసిన దేవుని యందు వారు కూడా విశ్వాసం ఉంచడానికి, ఇంత ధన్యకరమైన అనుభవంలోనికి రావడానికి ఆశపడి వస్తారు. ఇంకా చెప్పాలంటే మనతో ఎవరైనా నిజంగా ఆత్మీయ జీవితము జీవించే వారితో అంత సులువుగా కలవలేరు. కలిస్తే మాత్రం నిజంగా కలిసిపోతారు, కలవడానికి కూడా భయపడతారు. ఏలిం కాంపౌండ్లో నేను విన్నాను, ఎవరైనా ఆవరణంలోనికి రావాలంటే భయపడేవారు. దేవుని ప్రజలు ఆరాధన చేసే స్థలానికి ఎవరైనా చూడడానికి కూడా భయపడేవారు. కొంతమంది నిజంగా భయపడి నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఉట్టుటి భయంతో రాకుండా దూరంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఏదో ఒకటి జరగాలి. మనము నశించు వారికి క్రీస్తు యొక్క సువాసన అందించేవారిగా ఉండాలి. రక్షించబడే వారికి క్రీస్తు యొక్క సువాసన, నశించు వారికి మరణవాసన. మన జీవితం యొక్క ప్రభావం అట్లా ఉండాలి. ఆ మాట చదువుతారా? నశించు వారికి. 2 కొరింథీ 2:2 2 కొరింథీ 2:16 నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడి వారికి అలా ఉండాలి. రక్షణనన్న పొందాలా, లేకుంటే భయపడి దూరంగానన్న ఉండాలి. అపోస్తల కార్యములో కూడా ఏం చదువుతున్నామంటే, విశ్వాసులతో చేరడానికి ప్రజలు తెగింపలేదు, ధైర్యం చాలలే. కొంతమంది చేరిపోయారనుకోండి, నమ్మిన వారు, తక్కిన వారికి ధైర్యం చాలలే. ఆ మాట చదవండి. ఐదు 13 అపోస్తల కార్యం. కడమవారిలో చూడండి, వారితో కలుసుకొనుటకు తెగింపలేదు, అంటే ధైర్యం చాలలే. దేవుని భయం, దేవుడు చేసే కార్యములను బట్టి, విన్న వార్తను బట్టి దేవుని ప్రజలుగా నన్న మారాలా, లేకుంటే దూరంగానన్నా ఉంటారు. ఒక విధంగా విశ్వాసం ఉండేవారు, దేవుని నమ్మాలనుకున్నవారు, రక్షణ కావాలన్నవారేమో దగ్గరికి వస్తారు. నాకు రక్షణ వద్దు, ఈ మారు మనసు వద్దు, నా చెడు జీవితం నేను మానుకోలేను, ఇందులోనే కొనసాగుతానని అన్నవారికి భయం కలిగి దూరంగా ఉంటారు. ఏదో ఒకటి జరగాలి. కాబట్టి రాహాబు ఇప్పుడు దేవుని వార్త, దేవుడు చేసిన కార్యములు విని ఇప్పుడు దేవునికి దగ్గరగా వస్తుంది, దేవుని ప్రజలకు సహాయపడుతుంది, వారిని దాచిపెడుతుంది, వారి పక్షమున ఉంటుంది, వారితో చేరిపోవడానికి సిద్ధపడుతుంది.
తన పట్టణస్థులందరూ నాశనం అవుతారు, కానీ తాను కాపాడబడాలని బ్రతిమలాడుకుంటుంది. ఒక విధంగా నిబంధన కూడా చేసుకుంటుంది. వారికి అన్ని విధాలుగా ఆలోచన కూడా చెప్తుంది, ఎట్లా కాపాడబడాలి. ఇప్పుడే పోవద్దు, పోయినా కూడా ఆ పర్వతం మీద దాక్కోండి. మిమ్మల్ని పట్టుకోవడానికి బయలుదేరిన వారందరూ తిరిగి వచ్చేదాకా మీరు అక్కడే ఉండండి. వారు తిరిగి వచ్చిన తర్వాత మీరు బయలుదేరండి. అలాగ మీరు కాపాడబడతారు. ఎంత జ్ఞానం! ఇద్దరు రాజులను అప్పటికే ఇశ్రాయేలీలు నాశనం చేశారు. ఎవరెవరు? సీహోను, ఓగు నాశనం చేశారు పూర్తిగా. మగవారిని ఎవరిని బ్రతకనీయలేదు. నాశనం చేశారు. లోకములో దేవుడు అనేక సందర్భాల్లో నాశనం చేసిన చరిత్ర సంఘటన కూడా ఉంది. దేవుడు ఒకప్పుడు లోకమంతటిని జలప్రళయం ద్వారా నాశనం చేశాడు. ఈ చరిత్ర ఎవరైనా తెలుసుకొని ఉంటే వారు ఒక విధంగా దేవునికి విరోధంగా పాపం చేయడానికి తెగింపరు. నిజమైన భయం అలా ఉంటుంది. 2 పట్టణాలను బూడిది చేశాడు. మొత్తం అగ్ని కురిపించాడు. ఇవన్నీ లోకములో జరిగిన సంఘటనలు. ఇంకా చివరికి పూర్తి లోకం మీద అగ్ని కురిపిస్తాడు. ఆ తర్వాత క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి చేస్తాడు. అందులో ఏం నివసిస్తుంది? నీతి నివసిస్తుంది. ఇంకా దుర్నీతి ఉండదు. అందుకే మనం ఎంతో పరిశుద్ధంగా జీవించి ఆ నూతన సృష్టి కొరకు సిద్ధపడేవారుగా ఎట్లా ఉండాలి? నీతి మాత్రం నివసింపబోయే నూతన సృష్టి కొరకు ఎదురు చూచేవారు ఎంత జాగ్రత్తగా జీవించాలని పేతురు కూడా హెచ్చరిక ఇస్తారు. రాహాబు చెప్పిన మాటలు ఇంకా చూడండి. యెహోషువ 2:11 చదవండి ఎవరైనా. 2:11 మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమైనను ఉండదు. పైన ఆకాశమందును క్రింద భూమి అందును ఆయనే దేవుడు, నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. తన తృప్తి కొరకు సమస్తమును సృష్టించిన దేవుడు. అంతేకాదు, ఈ సృష్టి అంతటిని ఒక దినము భవిష్యత్తులో మనకు తెలుసు మార్చబోయే దేవుడు. ఉత్తరీయము వలె దీన్ని ఏం చేస్తాడు? పొద్దున స్నానం చేసి బట్టలు కూడా మార్చుకున్నారేమో, మంచిదే. లేకుంటే తర్వాత స్నానం చేసి బట్టలు మార్చుకుంటారేమో, మంచిదే. దేవుడు ఒకరోజు సృష్టి అంతటిని మురికి బట్టలు
తీసివేసి శుభ్రమైన బట్టలు వేసుకున్న రీతిగా మార్చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు! ఆ మాట చెబుతారా? ఎబ్రీ 1 ఎన్నో వచనం? 11. ఎబ్రీ 1:11. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిల్లును, ఉత్తరీయం వలె దాన్ని మడిచివేతు. అది వస్త్రం వలె మార్చబడును గాని నువ్వు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు. భూమి ఆకాశములు గతించును గాని ప్రభు ఏమన్నాడు? నా మాటలు ఎన్నటికి గతించవు. భూమి ఆకాశములు గతించును. అంత గొప్ప దేవుడు. ఒక విధంగా రాహాబు తన ఇంటి వారిని గురించి, బంధువులను గురించి కూడా చాలా శ్రద్ధ కలిగిన స్త్రీ. ఒక విధంగా పాత జీవితం అంతా చెడిపోయిన జీవితమే కానీ ప్రభువుని గురించి వార్త విన్న తర్వాత, ఇశ్రాయేలును గురించి అద్భుతాలు సమాచారం విన్న తర్వాత తన జీవితంలో ఒక ప్రత్యేకమైన ఆత్మీయమైన తన్ను గురించి, తన ఇంటి వారిని గురించి కూడా ఒక బాధ్యత కలిగిన జీవితం జీవించడానికి మొదలేస్తుంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుతారు. జక్కయ్యతో కూడా ప్రభు అన్నమాట, ఈ దినం ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇంటి వారు కూడా జక్కయ్యతో ఏకీభవించారు. లేకపోతే జక్కయ్య చెప్పుతున్నాడు, నేను సగం ఆస్తి ఏం చేస్తా? పేదలకు ఇచ్చేస్తా. ఎవరి దగ్గరనైనా అన్యాయంగా తీసుకుంటే వారికి 4 రెట్లు ఇచ్చేస్తా. ఒకవేళ భార్య సహకరించకపోతే ఏమంటుందో, ఏమయ్యో మా సంగతి ఏంటి, మరి సగం పేదలకు ఇస్తామంటున్నావు, మళ్ళీ అన్యాయంగా తీసుకున్న వాళ్ళందరికీ 4 రెట్లు ఇస్తున్నావు, మరి మా సంగతి ఏంటి, పిల్లల సంగతి ఏంటి అని బయలుదేరొచ్చు. కానీ మౌనంగా ఉంది. రక్షణ కావాలి. రక్షణ పొందితే మనం అబ్రహాము దీవెనలన్నీ పొందుతాం. దేవుడే మనల్ని పోషిస్తాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. అనేకుల రక్షణార్థమై చింత కలిగిన జీవితం, భారం కలిగిన జీవితం, ఒక ఆత్మీయమైన జీవితం, విశాల హృదయం కలిగిన జీవితం. పౌలు అపోస్తలుడు తన అంతము వరకు కూడా ఇతరులను రక్షణలోనికి తేవడానికి ప్రయాసపడినట్లు చదువుతాం. నా బద్ధకములలో చెప్పండి, బద్ధకంలో నేను కనిన నా కుమారుడు ఎవరు? ఒనేసిము. జైల్లో ఉన్నప్పుడు కన్నాడంట. ఒనేసిము వాడు కూడా జైలుకి వచ్చాడు లేదు, కన్నాడు. ఇంకా అపోస్తల కార్యం చివరి వచనం, అద్భుతకరమైన మాట. అపోస్తల కార్యములు చివరి 2 వచనాలు, 28వ అధ్యాయం.
పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండేది. అద్దె ఇల్లు తీసుకొని వచ్చి వారందరికీ అన్నం కూడా పెట్టి ఉంటాడు, వంట కూడా చేసి ఉంటాడేమో. ఇంకా సువార్త చెబుతూ అలాగ తన జీవితం యొక్క ముగింపు జీవించాడు. రాహాబును గురించి ఎన్నో స్థలాల్లో రాయబడి ఉంది. ఆమె ఒక విశ్వాస వీరురాలు. విశ్వాస వీరుల పట్టి ఎక్కడుంది? హెబ్రీ 11 చదవండి. హెబ్రీ 11:31. హెబ్రీ 11:31. విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య అవిధేయతతో పాటు నశింపకపోయాను. వేగుల వారిని సమాధానంగా చేర్చుకొనినందున ఆమె దేవుని పక్షం, ఇశ్రాయేళ్ల పక్షం. ఇశ్రాయేలు ఎరికోను ఆక్రమించుకున్నప్పుడు కూడా ఆమె ఇంటి వారిని ప్రత్యేకంగా గుర్తించి వారిని మాత్రం కాపాడేటట్టు కూడా నిబంధన కూడా చేసుకుంది. ఎంత ధన్యురాలైంది! విశ్వాసం, ఆమె విశ్వాసం ఆమెను కాపాడింది, ఆమె ఇంటి వారిని కూడా కాపాడింది. ఇంకా ఎవరెవరిని తెచ్చుకుందో, ఎంత పెద్ద ఇల్లు! ఇంకా దారం కూడా కట్టింది, గుర్తుకు అన్నీ సిద్ధపరచుకుంది. తన ఇల్లు కూలలేదు కూడా, గోడ మీద ఉన్న ఇల్లు కూలలేదు కూడా. దేవుడు ఆమెను, ఆమె ఇంటి వారిని, బంధువులను కాపాడటానికి ఆమె విశ్వాసమే ఆధారంగా ఉండి దేవుడు అద్భుతం చేశాడు. యాకోబు 2:25 కూడా చదవండి. రాహాబు, యాకోబు 2:25. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడాడు. ఆమె క్రియల్లో చూపించింది. యాకోబు యొక్క అంశం అదే. క్రియలు లేని విశ్వాసము మృతం. అందుకే విశ్వాసం అంటే క్రియలు ఉండాలి. వేశ్య అయిన రాహాబు యొక్క క్రియలు ఏంటిది? ఆమె దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసి, ఆమె నిజంగా వారి ఎడల శ్రద్ధ ఉంది, భారం ఉంది. వారిని కాపాడాలి. తన పట్టణస్థులకు వారిని అప్పజెప్పకూడదు. వారిని ఎట్లయినా క్షేమంగా వారి దేశము చేర్చాలి. వారితోనే తన ఐక్యత అని కనపరిచింది, రుజువుపరిచింది. అందుకే తాను క్రియాపూర్వకమైన విశ్వాసం. ఇంకెన్నో ధన్యతలు రాహాబు పొందింది. ఒకప్పుడు తన జీవితం ఎంత చెడిపోయి ఉండెనో, ఇప్పుడు తాను ఎంతో గొప్ప స్థాయిలోనికి వచ్చింది విశ్వాసము ద్వారా.
చదవండి ఇంకొక మాట. మత్తయి 1:5. నయస్సోన్. ఇంకొక మాట కూడా చదవండి. ఓయజు ఓబేదును కను. ఓబేదు యెషయిని కను. యెషయి రాజైన దావీదును కనండి. ఎక్కడ చేరుకుందో చూడండి. వేశ్య ఒక మంచి కుటుంబస్తురాలైంది, రాజును కన్నది. దావీదు రాజుకు అవ్వయింది. ఇంకా మత్తయి సువార్త 1వ అధ్యాయం యేసు ప్రభువారి వంశావళి అందులో చేరిపోయింది. ఎంత ధన్యురాలు. ఒకప్పుడు ఎంత చెడిపోయిన జీవితం, ఇప్పుడు యెహోవా దేవుని పూర్తిగా నమ్మి ఇశ్రాయేలుతో చేరి ఆత్మీయంగా జీవించి, కుటుంబ జీవితంలో కూడా నమ్మకంగా జీవించి ఎంత ధన్యురాలైంది. ఎలాంటి కుటుంబస్తులో రాలైంది. తన పేరు యేసు ప్రభు వంశావళిలో కూడా రావడం ఎంత ధన్యత. అందుకే ప్రభు చాలా గొప్ప మాట చెప్పాడు మత్తయి సువార్త 21:31. మత్తయి సువార్త 21:31 చదవండి. అందుకు వారు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాం. సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో చేరుతారు. మీరు భక్తి గలవారు అని పేరు మీకు ఉంది, కానీ మీకంటే ముందుగా యోగ్యులుగా ఘనంగా వేశ్యలు చేరుతారు. జాగ్రత్త, మీరు వేశ్యలు గారనుకుంటున్నారేమో. వేశ్యల కంటే దౌర్భాగ్యులవుతారు. వేశ్యలు మీకంటే ధన్యులవుతారు. చాలామంది భక్తిగా ఉంటారు, కానీ లోకములో చెడు జీవితం జీవించే వారి కంటే దౌర్భాగ్యులవుతారు. నిజమైన దీనత్వం, పశ్చాత్తాపం, విశ్వాసం, మార్పు అంతరంగములో రాని ఎడల, అదే సమయంలో ఎంత చెడిపోయినా పాపులైనా వారు నిజంగా నమ్మి నిజంగా అంతరంగంలో మార్పు కలిగితే వారు ఎంతో ధన్యులు కూడా అవుతారు. కాబట్టి నిజమైన మార్పు, విశ్వాసం అనేది అంత కృప. దేవుని దయ పొందడానికి మార్గం, ఆ దయ పొందే మార్గం కనుగొన్న వారే నిజంగా ధన్యులు. అలాంటి ధన్యతలోనికి లోకంలో అనేకులు రావాలి. చెడు జీవితంలో అనేకులు జీవిస్తున్నారు, ఇప్పటికీ జీవిస్తున్నారు. వారందరూ కూడా ఆహారపడే ధన్యులు కావాలి. అదే మనం భారంగా ఉంచుకుందాం. ప్రార్థనకి వెళ్తాం. ఒక సహోదరుడు మొదలు పెట్టాడు.
చెయ్యకండి. ఎవరు నిన్న చేయలేదు ఎవరు? ఖర్చు పెట్టు.